అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మధ్యతరగతి ప్రజలు ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారో, అలాగే వాళ్ళ నిత్యావసర వస్తువులు, ఇంటి పన్నులు, ఆస్తి పన్నులు, రిజిస్ట్రేషన్ పన్నులు, ఇలాగా ప్రతి విషయంలో కూడా పన్నులు వేసి ఇబ్బంది పెడుతున్న జగన్మోహన్ రెడ్డి యొక్క ఆగడాలని, అకృత్యాలని ప్రజలకు తెలియజేయాలని చెప్పి కాకినాడ నగరంలో ఈ కార్యక్రమాన్ని సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ గారి ఆదేశాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సినిమా రోడ్లో గల షాపులందరినీ కలిసి వారికి ఎంతవరకు వ్యాపార పన్ను, అలాగే ఎంతవరకు ఈ పన్నులు పెరిగాయి అన్న విషయం మీద వారికి అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి సమస్య మీద కూడా కాకినాడ సిటీలో శశిధర్ గారి ఆధ్వర్యంలో ప్రోగ్రాం చేస్తున్నాం. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని తరిమి జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి లక్ష్యంగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అవగాహన కల్పించడం, జగన్మోహన్ రెడ్డిని తరివేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం. జై జనసేన. మేము సిద్ధం అన్న కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే, జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని చెప్పేసి విజయ సంకారం ఇస్తున్నాడు. దేనికోసం సిద్ధంగా ఉన్నాడు ఆయన? ప్రజలను ఇబ్బంది పెట్టడానికి. కాకినాడ ప్రజలు ఎంత ఇబ్బంది పెట్టారో చెప్పడానికి ప్రజలకు వస్తున్నాం. 28,000 మందిని కాకినాడ నుంచి బహిష్కరించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అయితే ఆస్తి పన్నులు పెంచి కాకినాడలో నివాస యోగ్యం లేకుండా చేశారు. పూర్వం సంవత్సరానికి ఇంత పెంచేవారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఆస్తి విలువతో ఆస్తి పన్ను మదుపు చేసి ఎంతంత పెంచారు. వచ్చే 5 సంవత్సరాల నాటికి మనం 3 రెట్లు పెరిగేలా చేశారు. సంవత్సరానికి 15% మన ఆస్తి పన్ను పెంచుతున్నారు. మళ్ళా ఆస్తి విలువ పెరిగినప్పుడల్లా పెంచుకుంటూ పోతున్నారు. దీని ద్వారా కాకినాడలో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా పన్ను ఎంత కట్టబోతున్నారు. అలాగే వ్యాపార సంస్థలు కాకినాడలో వాళ్ళంతా పన్ను కట్టబోతున్నారు. ఈ విషయాన్ని తెలియచేయడానికి వచ్చాం. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు పెంచిన పన్నులు ఈ ఊళ్ళో ఎవరు కట్టే పొజిషన్లో లేరు. నిన్ను తోమడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకినాడ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ద్వారంపూడి చంద్రశేఖర్ని దింపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది విషయం చెప్పడానికి మేము అందరినీ కలుపుకుని వెళ్తున్నాం. ఈయన కూడా ఒక వ్యాపార సంస్థలు పనిచేస్తున్న మనిషి. ఈయన కూడా భయపడతారు, ఈ పన్నులు కట్టలేక వ్యాపార సంస్థలు మూసేస్తే మాలాంటి బతుకు ఏమవుతుందని చెప్పి. నివాస యోగ్యం కానీ కాకినాడని బతకలేని విధంగా మారుస్తున్నందుకు జగన్మోహన్ దింపడానికి మేము సిద్ధంగా ఉన్నాం.